హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు నిజం తెలుసుకుని జోష్నా చెంప పగలగొట్టిన శివన్నారాయణ. షాక్లో పారిజాతం, కార్తీక్, దీప, సుమిత్ర మరియు దశరథ. కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. శివన్నారాయణ, దశరథ, జోష్న ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. దీంతో శివన్నారాయణకి అలా బాధగా అలా ఉండి చూస్తూ ఉండిపోతాడు. ఏమైందమ్మా అంటే, ఏముంది, నా మాట నా మనవడే వినకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు, ఇంకేం చేస్తాను అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. మీరే ఆపాలి మావయ్య, మీరే పంతానికి పోయి వాళ్ళ కంపెనీని పెడదామనుకుంటే మీరు ఆపేశారు. ఇప్పుడు తల వదుకుంటే ఇందులో వచ్చేదేముంది? మీరు అక్కడ చెప్పుంటే, మీరు ఆపుంటే వాళ్ళు ఆ ఇంట్లో ఉందును, మీ వల్లే కదా వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటుంది సుమిత్ర. సరే సరే, ఇంకేం చేస్తాం, ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదా, చూస్తాను, మళ్ళీ అప్పటికి ఇంకా వాళ్ళకి ఏం తోయకపోతే అప్పుడు నేనే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెడతాను అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. అప్పుడు పెట్టడం ఎందుకు మావయ్య, అదేదో ఇప్పుడే చెయ్యొచ్చు కదా అని చెప్పేసి అంటుంది సుమిత్ర. సరే సరే, ఇంకెవరి పనులు వాళ్ళు చూసుకోండి అని చెప్పేసి శివన్నారాయణ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, మంచి పని చేశారే అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఎందుకంటే ఆవిడ పిన్ని కదా, మంచిగా ఉండడం ఎవరికీ ఇష్టం లేదు. అందుకని మనసులో కుళ్ళుకుంటూ ఉంటుంది. పాపం పైకి మాత్రం బాధ నటిస్తూ ఉంటుంది. జోష్న ఏమో బావని ఎలాగైనా దక్కించుకోవాలి, దీపని చంపాలి అని చూస్తూ ఉంటుంది. జోష్న, పారిజాతం ఇద్దరు పక్కకి వెళ్ళి, ఏమే అసలు ఏం జరిగిందే క్లారిటీగా చెప్పు నాకు అని చెప్పేసి అంటుంది పారిజాతం. ఇంకేం క్లారిటీ కావాలి? హోటల్ దీపా పేరు మీద వద్దంటే ఆ పేరు మీదే పెడతాను, నీ ఆస్తులు నాకేమో వద్దు అని చెప్పేసి బావ ఛాలెంజ్ చేశాడు తాతతోటి. ఒక 1 ఇయర్లో బెస్ట్ నెంబర్ 1 కంపెనీగా అవార్డు తీసుకుంటానని కూడా ఛాలెంజ్ చేశాడు. చూస్తాను ఎంతవరకు వెళ్తాడో అని చెప్పేసి అంది జోష్ని పారిజాతంతో. అబ్బో, బాగానే ఛాలెంజ్ చేశాడు, చూద్దాం చూద్దాం. ఆ దీప ఉంది కదా, ఆ దీపాన్ని చూసుకుని రెచ్చిపోతున్నాడు. అయినా దీప దగ్గర ఏముంది నాకు అర్థం కాదు, ఆ దీపం చూసి రెచ్చిపోతున్నాడు అని చెప్పేసి అంటుంది పారిజాతం. పోన్లే, ఎలాగైతే ఏముంది, 2 కుటుంబాలు విడిపోయాయి, అది చాలు అని చెప్పి మనసులో కుళ్ళుకుంటూ ఆనందపడుతూ సంతృప్తి పడుతూ ఉంటుంది పారిజాతం. ఇంతలో కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు దాసు. దాసు వాళ్ళందరినీ చూసి, హే ఏంటి ఇల్లు ఖాళీగా ఉంది అని చెప్పేసి బయటికి వెళ్ళి వెతుకుతాడు. దీంతో పక్కింటి వాళ్ళు చెప్తారు, లేదండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు, ఇందాకే చూశాను నేను అని చెప్పేసి పక్కింటి వాళ్ళు దాసుతో చెప్తారు. దీంతో అమ్మో అవునా, అలా వెళ్ళిపోతారని చెప్పి ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్లు ఎవరి దగ్గర లేవు కాబట్టి పాపం ఎవరు లిఫ్ట్ చేయరు. వెతుకుతాడు దొరకకపోతే శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు దాసు. దీంతో శివన్నారాయణ గారు అని గట్టిగా అరుస్తాడు దాసు. ఏరా ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. అమ్మో, ఈయన వచ్చాడేంటి, మా నాన్నని తెలిసిపోతే నన్ను బయటికి గెంటేస్తారు, దీపని ఇంట్లో పెట్టేసుకుంటారు, ఇప్పుడు ఏదో చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. ఏరా మా ఇంటికి వచ్చావు, బయటికి గంటేనా, ఎందుకు వచ్చావు అసలు మా ఇంటికి అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. అబ్బా, నిజం తెలిస్తే మీరే గంటేస్తారు బయటికి ఒకరిని, అది తెలుసుకోండి ముందు అని చెప్పేసి అంటాడు దాసు. ఎన్నిసనరా, తలా తోక లేని మాటలు అన్నీ మాట్లాడతావు, అందుకే నీతో మాట్లాడడం అసలు నాకు ఇష్టం ఉండదు, బయటికి పోరా అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. ఎవరు బయటికి వెళ్తారో ఎవరు ఇంట్లో ఉంటారో ఆ దేవుడికే తెలుసు అని చెప్పేసి అంటాడు దాసు. సరే, కార్తీక్ వాళ్ళ ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించేశారు మీరు అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతాడు. నేను ఎక్కడికి గంటేశాను రా, వాడే పోయాడు, వాడే వద్దనుకుని పోయాడు, ఆ దీపం పేరు మీద రెస్టారెంట్ పెడుతున్నాడు. వద్దు, నా కంపెనీయే కావాలా, నా ఇల్లే కావాలా నీకు అని అడిగాను, నాకేమీ వద్దు, నాకు దీప చాలని చెప్పేసి దీపని కుటుంబాన్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అది నన్ను అడుగుతావేంట్రా నువ్వు, వాడిని అడుగు వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయాడు, నేను చెప్పినట్టుగా వినాలని చెప్పాను, విన్నన్నాడు, వాడే పోయాడు, నువ్వు నా మీదకి వచ్చి నా మీద గెంటుతావేంటి అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. అవును దాసు గారు, అవును అని చెప్పేసి అంటుంది జోష్న. అని జోష్నని అలా చూస్తూ ఉంటాడు దాసు. సైలెంట్గా ఉంటుంది జోష్న. సరే, మీకు అసలు నిజం చెప్పడానికే నేను వచ్చాను. అసలు ఈ జోష్న ఎవరో మీకు తెలుసా అని అడుగుతాడు శివనారాయణ. అదేం ప్రశ్నరా, తను నా మనవరాలు అని చెప్పేసి అంటాడు శివనారాయణ. మీ మనవరాలా, మీరు చూసారా, తను కనడం మీరు చూసారా, తను ఎక్కడుందో మీకు తెలుసా, అసలు నిజంగా తను మీ మనవరాలేనా
అని అడుగుతాడు దాసు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది పారిజాతం. అబ్బో మీరే చెప్పాలమ్మా, మీకు చెప్పకపోతే ఇంకెక్కడ తెలుస్తుంది, ఉండండి మీకు ప్రూఫ్తో సహా ప్రూవ్ చేస్తాను. ఏయ్ ఇలా రా జోష్న అని చెప్పేసి జోష్నని తీసుకొచ్చి ఇక్కడ నించోబెడతాడు. చెప్పావంటే మర్యాదగా ఉండదని బెదిరిస్తూ ఉంటుంది జోష్న దాసుని. నీ బెదిరింపులకి ఎవడు భయపడ్డు, చూడు చెప్పేస్తాను ఇప్పుడే అని చెప్పేసి, జోష్న మీ మనవరాలు కాదు, దీపాయే మీ అసలైన మనవరాలు అని చెప్పేసి అంటాడు దాసు. ఆ దీప మా మనవరాలు ఏంట్రా అని చెప్పేసి అంటాడు శివనారాయణ. మీరే ఆలోచించండి, ఆ ప్రేమ, ఆ సహనం, ఆ ఓదార్పు ఎక్కడి నుంచి వచ్చినాయో గుర్తు తెచ్చుకొని మీరే మాట్లాడండి, మీరే ఊహించుకోండి, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి తేడా చూసుకొని మీరే చెప్పండి అని చెప్పేసి అంటాడు దాసు. దీప చేసినవన్నీ గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అవునే, దీప కొంచెం ఇంచుమించు మా కోడలు కొడుకు బిహేవియర్తోనే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనసులో శివనారాయణ. కానీ తనే అని నీకలా తెలుసురా, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని చెప్పేసి అంటాడు శివనారాయణ. అవును, ఎందుకంటే చిన్నప్పుడు ఇంకో మీ పారిజాతమే మార్చేసింది పిల్లల్ని, ఆ పారిజాతం వల్లే ఇలా అయిపోయారు వీళ్ళు, లేదంటే ఆ దీప అల్లారు ముద్దుగా పెరగాల్సింది ఇక్కడే, అది తెలుసుకోండి ముందు అని చెప్పేస్తే అవునా అని చెప్పేసి దశరథ సుమిత్ర ఆనందంతో గెంతులేస్తూ ఉంటారు. అవునా దీప నా కూతురా అని చెప్పేసి. అదే అనుకుంటున్నాను, దాని మంచి బుద్ధులు దీనికి రాలేదేంటి, నా మంచి బుద్ధులు, ఈ జోష్న ఏంటి ఎప్పుడు చూసినా ఇలాగే ఆలోచిస్తుంది అని అనుకునేదాన్ని, అయితే దీపయే నా కూతురా, దాని జోష్నని ముందు బయటికి గెంటేయండి అని చెప్పేసి జోష్న చెంప మీద 2 పీకి, చెప్పవే చెప్పు, ఎందుకు ఇన్ని రోజులు నాటకాలు ఆడి మా కుటుంబాన్ని విడదీద్దామనుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది సుమిత్ర. లేదు మమ్మీ, మీ దాసు చెప్పిన అని నమ్మి అలా నమ్ముతున్నారేంటి, నేనే మీ కూతుర్ని, ఆడి దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూపించమనండి అని చెప్పేసి అంటుంది జోష్న. ఇంకంతగా నేను ప్రూఫా, నేను చూపించినా నువ్వు నా కూతురువి అని చెప్పేసి అంటాడు దాసు. నీ కూతురా అని అంటాడు సుమిత్ర. అదేంటిది, నీ కూతురు ఉందా దాసు అని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ. అవును, నాకు ఇంట్లో ఉన్న ఆవిడికి పుట్టిందే ఈ పిల్ల, ఆ దీప అమ్మే అసలైన కూతురు అని చెప్పేసి అంటాడు దాసు. అమ్మో అవునా అని చెప్పేసి, ఇంకా ఇన్ని కుట్రలు చేసి మా కుటుంబాన్ని విడదీస్తున్నావు కదా అని చెప్పేసి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు జోష్నని. అది వద్దు వద్దు వద్దు, నన్ను గంటకండి గంటకండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది జోష్న. నువ్వు ఎంత ఏడిసినా దీపాన్ని ఎంత ఏడిపించావు, చంపుదామని కుట్ర చేసావు, ఇప్పుడు మీ బావని సొంత కంపెనీ నుంచి బయటికి గెంటేసావు, అసలైన మా వారసులు అదే అని తెలిస్తే ఇంకా ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటామనే కదా అన్నీ చేసావు, అన్ని పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి ప్లాన్ వేసావు కదా, ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి ఆస్తిని పేరు మీద వస్తుందని ఆనందపడుతున్నావా, ఇంకెప్పటికీ జరగదు అని చెప్పేసి సుమిత్ర జోష్నని బయటికి గెంటేస్తుంది. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరగాలని కోరుకుందాం. మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే మేము పెట్టే వీడియోలు మీకు వస్తాయి.